హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన షాప్లోకి అయితే శారీ ఫంక్షన్ కోసం అయితే ఒక 2 శారీస్ అయితే వచ్చినాయండి. ఈ 2 శారీస్ ఎలా ఉన్నాయి, నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఎలా ఉందో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజే. మనకి పళ్ళు సైడ్ ఇచ్చిందండి బ్లౌజు, కొంచెం చిన్న సైజ్ బ్లౌజే. ఇలానైతే స్టిచ్ చేసినానండి. దీనికి మొత్తం టోటల్గా లోడింగ్ పైపింగే వేసినానండి. లోపల కూడా చూడండి, ఎక్కడ కూడా ఖర్చులు అనేది కనిపించకుండా నేనైతే ఈ విధంగా ఓవర్లాక్ చేసినానండి. ఇక్కడ నడుం పట్టి దగ్గర కూడా మనం లోడింగ్ పైపింగ్లోనే వేసేసినాను. ఫ్రంట్ బ్యాక్ అనేది నెక్ వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే నేను కరెక్ట్ మెజర్మెంట్తోనైతే నేను స్టిచ్ చేసినానండి. ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. నార్మల్గానేనండి, నార్మల్ పైపింగ్, లోడింగ్ పైపింగ్ అయితే వేసి స్టిచ్ చేసిన. హాఫ్ హ్యాండ్సే పెట్టమని చెప్పింది. ఫుల్ హ్యాండ్స్ వచ్చింది శారీకి. బార్డర్ అయితే పెద్దగా వచ్చింది. పెద్ద బార్డర్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను. అంటే లేదు, నాకు చిన్న హ్యాండ్సే కావాలని చెప్పింది. అయితే హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చినానండి. ఈ బార్డర్ క్లాత్ అయితే ఉంది కదా, దాంతోపాటు అయితే ఇలా హ్యాంగింగ్స్ అయితే ఎక్కువ హెవీగా కాకుండా నార్మల్గానైతే ఇట్లా పెట్టినానండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ శారీ పళ్ళు చూడండి ఒకసారి. బార్డర్ ఏమో ఇలా వచ్చింది. పళ్ళు చూడండి, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నానండి. పళ్ళు ఈ విధంగా వచ్చింది. కట్టుకొంగు మాత్రం మన బ్లౌజ్ ఏ రకంగా అయితే వచ్చిందో కట్టుకొంగు కూడా అట్లా వచ్చిందండి. బేబీ పింక్ కలర్లో శారీ అయితే బ్లౌజ్ ఇదండి. అయితే ఈ బ్లౌజ్ మెజర్మెంట్ చూడండి, మనకి ఇచ్చిన మెజర్మెంట్ ఈ బ్లౌజ్కి తేడా చూడండి. నేను స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి తేడా చూడండి. మీరు ఎక్కడ కూడా నార్మల్గా పైపింగ్ అనేది కాకుండా నెక్ కూడా ఎక్కడ వేయలేదండి. మొత్తం టోటల్గా ఫల్టైన్ చేసిండ్రు. హ్యాండ్స్ కూడా కరెక్ట్ షేప్లో రాలేదండి. ఇక్కడ మనకి భుజం నుంచి కిందికి పడిపోయినట్టుంది బ్లౌజు, కరెక్ట్గా లేదు. కాకపోతే టైట్ ఫిట్టింగ్ కరెక్ట్ ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఇది అంటే మామూలుగా అది తనకు కరెక్ట్ ఉందని చెప్పేసి తీసుకొచ్చింది. మొత్తం ఎక్కడికక్కడి చినిగిపోయింది. చూడండి, లోపలికి చూస్తేనేమో ఇలా ఉందండి. మనకి షేప్ బెల్ట్ దగ్గర కూడా ఇట్లనే ఉందండి. అంటే మొత్తం ఖర్చు అనేది బయటకు కనిపించేటట్టు పోగులు అనేవి బయటకు వస్తున్నాయి. సైడ్ స్టిచ్చెస్ దగ్గర కూడా మళ్ళీ టోటల్గా ఆమ్ రౌండ్ దగ్గర కూడా మనకు పోగులు అనేవి లేచినట్టే ఉందండి. బ్లౌజ్ అనేది ఓన్లీ టైట్ ఫిట్టింగ్ కొరకు తీసుకొచ్చారు. లెంత్ అనేది నెక్ కోసం గురించి. ఈ బ్లౌజ్తో పాటు పోలిస్తే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్, నేను చేసిన బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడండి. లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ జాయింట్ చేసినాను. సైడ్ జాయింట్స్ దగ్గర నెక్ కూడా లోడింగ్ పైపింగ్ వేసినానండి. తను కొంచెము డౌట్గానే వచ్చింది, వీళ్ళు ఎట్లా స్టిచ్ చేస్తారు అని చెప్పేసి బ్లౌజ్ వేసుకొని చూసిందండి. చాలా బాగా వచ్చిందని చెప్పానని అయితే అన్నది. వీడియో మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నానండి. అంటే పాత బ్లౌజ్ మనకు మెజర్మెంట్కి ఎట్లాంటి బ్లౌజ్ ఇచ్చినా కానీ మన స్టిచ్చింగ్ చేసే పద్ధతి అయితే వాళ్ళు ఎట్లా స్టిచ్ చేసిండ్రో మనం కూడా అట్లా చేద్దామని అనేది పక్కకు పెడితే, మనం ఎట్లా స్టిచ్ చేస్తున్నామో మన స్టిచ్చింగ్ ఎట్లుంటుందో అనేది చూపిస్తే బెటర్ అని చెప్పి నా ఆలోచన అండి. ఇదొకటి. ఇదేమో పాపకండి. 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఉందంట పాప. 9 ఇంచెస్ వరకు అయితే హ్యాండ్స్ పెట్టమని చెప్పిండ్రు. లెంత్ అనేది బ్లౌజ్ మెజర్మెంట్ అనేది నాకు తీసుకురాలేదండి. ఓన్లీ నడుము కొలత ఒకటి చెప్పిండ్రు, ఆమ్ రౌండ్ ఒకటి చెప్పిండ్రు. దాన్ని బట్టి అయితే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినానండి. లెంత్ 13.5 1/4 to 14 అండి. ఆమ్ రౌండ్ మాత్రము 6.5 1/4 to 6.5 ఏమో ఆమ్ రౌండ్ ఇచ్చిరండి. చిన్న సైజ్ బ్లౌజు. దాన్ని బట్టి నేను ఈ 2 మెజర్మెంట్లతోనైతే హ్యాండ్ లెంత్ మాత్రం 9 ఇంచెస్. ఈ ఆమ్ రౌండ్ తగ్గట్టుగా నేను హ్యాండ్ లూజ్ మాత్రం తీసుకున్నానండి. నేను స్టిచ్ చేసిన బ్లౌజు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ నెక్ దగ్గర కూడా, ఫ్రంట్ నెక్ దగ్గర కూడా లోడింగ్ పైపింగ్ ఇచ్చినానండి. నడుము దగ్గర కూడా లోడింగ్ పైపింగ్, షేప్ బెల్ట్ లోడింగ్ పద్ధతిలోనే ఇచ్చినానండి. ఇక్కడ నెక్ దగ్గర అనేది బాగా డీప్ ఎక్కువ అయిపోయింది, అందు గురించి అని చెప్పేసి నార్మల్గా చిన్న పాప కాబట్టి 5.5 తీసుకున్నానండి నెక్. టోటల్గా ఎక్కడ కూడా మన ఖర్చులు అనేది కనిపించకుండా వేసినాను. అయితే ఇక్కడ ఎందుకు వేయలేదు అని చెప్పని మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజు రాధా కలెక్షన్లో తీసుకొచ్చుకున్నారండి. మెజర్మెంట్ది కాదు, ఈ బ్లౌజ్ పీసు రాధా కలెక్షన్లో తీసుకొచ్చుకున్నారు. వర్క్కి ఇచ్చి చేపించుకునే టైం లేక నార్మల్గా అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నారు. వాళ్ళైతే ఎట్లా వేస్తారంటే పెద్ద సైజు వాళ్ళకైతే వేస్తారు కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజు, అందులో చిన్న హ్యాండ్స్ 9 ఇంచెస్ వరకే ఉంది కాబట్టి ఇవి ఎక్కడ కానీ మనం పూసలు అనేటివి కట్ చేస్తే మొత్తము ఒక కాడ కట్ చేస్తే మొత్తం ఊడిపోతుంది అని చెప్పేసి నేనైతే ఎక్కడ కూడా పూసలు అనేటివి కట్ చేయకుండా చూడండి. స్టిచ్చింగ్ అయితే చాలా టైం పట్టిందండి. ఎందుకంటే సూదులు ఇరుగుతూ ఉంటాయి. మనం ఎంత స్లోగా నెమ్మదిగా కుట్టినా కానీ చూడండి ఇలా స్టిచ్ చేయాలి కంపల్సరీ. ఇలా స్టిచ్ చేస్తే
ఈ మనకి ఓవర్లాక్ మిషన్ దగ్గర మాత్రము ఈ ఒక్క పూస దొరికి అందులో ఇరికినా కానీ మామూలుగా మిషన్ అయితే ఆగిపోతుందని అందు గురించి అని చెప్పేసి నేను ఇక్కడ మాత్రం ఓవర్లాక్ చేయలేదండి. మీతో పాటు మొత్తం ఎక్కడ చూసినా కానీ లోడింగ్ పద్ధతిలోనే ఉంటుంది మన బ్లౌజ్. హ్యాంగింగ్స్కి మాత్రం చిన్నగానేనండి, క్లాత్ అనేది సరిపోలేదు, 80 సెంటీమీటరే ఉంది క్లాత్. హ్యాంగింగ్స్ మాత్రం ఇలా చిన్నగా ఇచ్చినానండి. గ్రీన్ కలర్ శారీకి పర్పుల్ పింక్ బార్డర్ వచ్చింది. పళ్ళు చూడండి ఒకసారి, పళ్ళు ఇలా వచ్చిందండి, కొంచెం సిల్వర్ షేడ్లో వచ్చింది, పర్పుల్ పింక్లోనే. ఈ శారీకి ఈ బ్లౌజ్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే వద్దన్నారండి, శారీ ఫంక్షన్ కోసం కాబట్టి. ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.